హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను మీకు మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే ఎగ్ బజ్జీ. ఎగ్ బజ్జీని రెగ్యులర్‌గా చేసుకునే బాయిల్డ్ ఎగ్‌తో కాకుండా ఇలాగా డిఫరెంట్‌గా ట్రై చేశారంటే దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బావుంటుందండి. ఇంకా హాలిడేస్ అప్పుడు సండే ఈవినింగ్స్ పూట మీకు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఎగ్ బాయిల్ చేసి దాన్ని బజ్జీగా వేయాలంటే చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఇలా అయితే గనక మీరు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీగానే ఉంటుంది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా 3 ఎగ్స్‌ని తీసుకోవాలండి. ఈ ఎగ్స్‌ని ఒక్కొక్కటిగా ఆమ్లెట్ వేసుకుందామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని చిటికెడు ఉప్పు, అలాగే చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ కారము, అలాగే చిటికెడు గరం మసాలా కూడా వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసి ఎగ్‌లో బాగా మెల్ట్ అయిపోతాయండి. అదే మీరు డైరెక్ట్‌గా ఎగ్ వేసారంటే గనక ఈ స్పైసెస్ అన్నీ కూడా ఉండలుండలుగా ఉంటుంది. మీరు ఈ వాటర్ ప్లేస్‌లో మిల్క్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్‌ని ఇందులోకి బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఈ స్పైసెస్ అన్నీ కూడా ఎగ్‌లో బాగా కలిసేంత వరకు ఇలాగ ఫోర్క్‌తో కలుపుకున్నారంటే చాలా ఫాస్ట్‌గా కలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బ్యాటర్‌ని పాన్ మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఆమ్లెట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా అట్లకడతో తిప్పుకోవాలండి. రెండో వైపు కూడా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో మిగిలిన ఎగ్స్‌ని కూడా ఆమ్లెట్‌గా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్స్‌ని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన ఆమ్లెట్స్‌ని కూడా రోల్‌లా చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ మీద ఈ ఆమ్లెట్ రోల్‌ని పెట్టి ఈ విధంగా చెయ్యి పెట్టి కట్ చేసుకోవాలండి. ఒక్కొక్క ఆమ్లెట్‌కి మీకు 5 పీసుల వరకు వస్తుంది. లేదంటే 4 పీసుల వరకైనా కూడా అవుతుంది. అలాగే స్టవ్ మీద మరొక చిన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకుంటుంది ఎగ్ బజ్జీలు కాబట్టి చిన్న కడాయి పెట్టుకున్నారంటే కనుక ఆయిల్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు బజ్జీ బ్యాటర్‌ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ 1 కప్పు శనగపిండిని ఇందులోకి వేసుకున్నానండి. దీనితో పాటు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూను వామును కూడా వేసుకున్నానండి. ఈ వాము వేసుకోవడం వల్ల మీకు బజ్జీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ పిండికి సరిపడినన్ని వాటర్ వేసుకొని పిండిని మరీ పలుచగా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా స్మూత్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఫైనల్‌గా ఇందులోకి పావు టీ స్పూన్ ఆయిల్, ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్‌గా మనకి బ్యాటర్ అనేది ఇదిగో ఈ విధంగా ఉన్నట్లయితే కనుక బజ్జీలు అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలాగే ఆమ్లెట్ రోల్‌ని ఈ విధంగా తీసుకొని పిండిలోకి బాగా డిప్ చేసి ఎక్సెస్ ఉన్న పిండిని ఇలాగ గిన్నె అంచులకి రాసి ఈ బజ్జీలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బజ్జీల్ని దోరగా వేయించుకోవాలి. ఈ బజ్జీలు ఫ్రై అవ్వడానికి 2 నిమిషాలు పడుతుందండి. ఇలాగా రెండో సైడ్ కూడా తిప్పుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత స్ట్రైనర్‌తో ఈ బజ్జీలన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో. మిగిలిన బజ్జీలన్నిటిని కూడా ఇదే ప్రాసెస్‌లోకి వేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా మీరు ఎగ్ బజ్జీని బాయిల్డ్ ఎగ్‌తో కాకుండా ఇలా ఆమ్లెట్‌లా వేసుకొని చేసుకోవడం వల్ల వీటి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అందులోనూ ఎగ్ నీచు వాసన అనేది అస్సలు రాదు. అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.